ఆయుధాల విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాసింది. 3 రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తేనే ఆయుధాల విరమణపై తేదీని ప్రకటించనున్నట్లు లేఖలో పేర్కొంది. ఇప్పటికే బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత పార్టీ పునర్నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించిన మావోయిస్టు పార్టీ ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. సీసీఎంలో తీసుకున్న నిర్ణయం మేరకు జోనల్ కమిటీలకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. ఆయుధాల విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాసింది. 3 రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తేనే ఆయుధాల విరమణపై తేదీని ప్రకటించనున్నట్లు లేఖలో పేర్కొంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఆయుధాల విరమణపై మావోయిస్టులు కీలక ప్రకటన చేసినట్టు ఒక ప్రకటన విడుదలైంది. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగంగా ఈ లేఖ చేరినట్టుగా తెలుస్తోంది. 3 రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణపై తేదీ ప్రకటిస్తామని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలకు ముఖ్యమంత్రులకు మావోయిస్ట్ పార్టీ ఈ లేఖ రాసింది. ఆ లేఖలో ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పటికే బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత పార్టీ పునర్నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని, దాని గురించి ఆయుధ విరమణపై ప్రకటన చేస్తామని కూడా చెప్పింది. సీసీఎంలో తీసుకున్న నిర్ణయం మేరకు జోనల్ కమిటీలకు సమాచారం ఇచ్చినట్టుగా కూడా మావోయిస్ట్ పార్టీ తెలిపింది. మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖను పరిశీలిస్తున్నటువంటి పోలీసులు కూంబింగ్ నిలిపివేస్తే ఆయుధ విరమణపై తేదీని ప్రకటిస్తామన్నట్లు కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. 3 రాష్ట్రాల్లో కూంబింగ్ నిలిపివేస్తే ఆయుధ విరమణ చేస్తున్నట్లు కూడా ఆ లేఖలో ఉండటంతో కూంబింగ్ నిలిపివేస్తూ ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించినట్లయితున్నటువంటి అంశం కూడా లేఖలో పేర్కొంది. 3 రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు సమయం ఇవ్వాలని కూడా మావోయిస్టులు అభ్యర్థిస్తూ ఒక లేఖను రాశారు. కూంబింగ్ ఆపివేస్తే సాయుధ పోరాటం విరమిస్తామంటూ లేఖలో పేర్కొనడంతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో ఈ లేఖ రిలీజ్ అయింది. మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజమైందా కాదా దాన్ని చెక్ చేస్తున్నారు. కూంబింగ్ నిలిపివేస్తే ఆయుధ విరమణపై తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దీనిపైన నిర్ణయం తీసుకోవడానికి ఆ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల జరుగుతున్నటువంటి చర్యలు కావచ్చు, హిడ్మా చనిపోయిన తర్వాత అనేక రకాలుగా ఆపరేషన్ కగార్ నుంచి మొదలుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి హిడ్మా ఎన్కౌంటర్ వరకు, హిడ్మా భార్యతో పాటు హిడ్మాను కూడా విజయవాడ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ లో చంపినటువంటి వరకు అనేక రకాలుగా మొన్న మహారాష్ట్రలో, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో, నిన్నటికి నిన్న తెలంగాణలో పెద్ద ఎత్తున మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు, జోనల్ కమిటీలో ఉన్నటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా కమాండర్లు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు సైతం లొంగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ లేఖ కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. కూంబింగ్ నిలిపివేస్తే ప్రభుత్వం పునరావాసం చేసేటువంటి దానికి సంబంధించిన దానిపైన కూడా ఆలోచిస్తున్నట్టుగా చెప్పారు. ప్రస్తుతం ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినటువంటి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ మొత్తం అంశంపై ప్రభుత్వం నుంచి, ఆ 3 ప్రభుత్వాల నుంచి తమకు అనుకూలం, అంటే దీనికి సంబంధించినటువంటి రిప్లై వచ్చిన తర్వాత దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఇది మావోయిస్ట్ పార్టీలో ఒక కీలక ఘట్టమని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.